నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. ఇస్ బార్ 400 పార్ ఈ మాట దేశవ్యాప్తంగా ప్రతి చోట ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్తూ వస్తున్నారు. ప్రతి ప్రచార కార్యక్రమంలో, బహిరంగ కార్యక్రమాల్లో కూడా ఇదే వినిపిస్తోంది. ఇదే మాట ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ప్రజాగళం సభలో కూడా వినిపించింది. అయితే ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడలేకపోయారు? అక్కడ పొత్తులో భాగమైనటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు కాలమిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, సైకాలజిస్ట్ విశేష్ గారు. నమస్కారం అండి. సో ప్రజాగళం సభ, ఫస్ట్ సభ, వెరీ ఫస్ట్ సభ ఆఫ్టర్ అనౌన్సింగ్ కూటమి. ఓవరాల్గా చూసిన తర్వాత ఏమనిపించింది మీకు? అంటే నేను ఓపెన్గా మాట్లాడితే ఒక ముద్ర వేస్తారు వైఎస్ఆర్సీకి అనుకూలం అని చెప్పేసి. అనుకున్నా వాళ్ళు ఎన్ని అనుకున్నా కానివ్వండి, టోటలీ డిసప్పాయింటెడ్ మీటింగ్. జనాలు ఎంత పెద్దగా ఆశించిన మొత్తంలో వచ్చినట్లు నాకైతే నాకు కనిపించలేదు. ఎందుకంటే నేను కావాలనే TV5 ABNలోనే చూశాను. ఎందుకంటే సాక్షిలో చూస్తే మళ్ళీ వాళ్ళు ఎలాగూ తక్కువ మంది చూపిస్తారు కాబట్టి బ్యాక్ నుంచి తీస్తారు. సో అందుకని ABN TV5లోనే చూశాను. సో ఆశించినంత మంది అయితే వచ్చినట్టు నాకు అనిపించలేదు. ఓకే, ఇట్స్ గుడ్ ఎనఫ్. కాకపోతే 3 పార్టీలు కలిసి ఏర్పాటు చేస్తున్న మొదటి సభకి స్థాయిలో అయితే ప్రజలు రాలేదు. ఆ స్థాయిలో సభ జరగలేదు. ఆ స్థాయిలో ప్రజల నుంచి కూడా ఆ రెస్పాన్స్ అనేది నాకు కనిపించలేదు. ఎందుకంటే మనము ఇట్ ఇస్ ఆల్వేస్ ఎ కంపారిజన్. సో ఇంతకు ముందే మనం సిద్ధం సభలు చూసాం వైఎస్ఆర్సీపీవి. దానికి పోటీగా ఇప్పుడు యువగళం సభలో, జనగళం సభ కదా, ప్రజాగళం సభలు చూస్తున్నాం. సో ఈ రెండింటి కంపేర్ చేస్తాం ఆటోమేటిక్గా. అక్కడ అంత నాయకులు మాట్లాడింది కూడా ఇప్పుడు మేము అధికారంలోకి రావాలి అంటే జెండాలు వేరైనప్పటికీ ఎజెండా మాత్రం ఒకటే. ఆ ఎజెండా ఏంటో క్లియర్గా చెప్పినప్పటికి కూడా ఎందుకని మేము మీ వైపు చూడాలి, ఇప్పుడున్నటువంటి జగన్ కాకుండా ఎన్డీఏ వైపు లేకుంటే మీ కూటమి వైపు మేము రావాలంటే ఉండేటువంటి ఒక ప్లస్లు ఏముంటాయి అందులో? అది అనౌన్స్ చేశారా? బేసిక్గా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ మర్చిపోతున్న విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తిడితే ఓట్లు రావు. కేవలం జగన్మోహన్ రెడ్డి తిట్టినంత మాత్రాన, వైఎస్ఆర్సీపీ తిట్టినంత మాత్రం ఓట్లు రావు. నువ్వేం చేస్తావో చెప్పాలి. జగన్ తప్పులు చేశాడు, 100 తప్పులు చేశాడు. నువ్వు చూపిస్తున్నావు ఈ తప్పు అని చూస్తున్నావు. దాన్ని నువ్వు ఎలా సరి చేస్తావు? నువ్వు వస్తే ఏం చేస్తావు? నువ్వు వస్తే ఏం చేస్తాన విషయం చెప్పకుండా నువ్వు ఎన్ని ఆరోపణలు చేసినా కానీ ఆరోపణలే అవుతాయి తప్ప అవి నీకు ఓట్లు తీసుకురావు. ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు కొంతమంది నాయకులు మనం ఇంకా కూడా న్యూస్ పేపర్ ఏజ్లోనే ఉన్నామని అనుకుంటూ ఉన్నారు. కానీ వీఆర్ ఇన్ డిజిటల్ ఏజ్, వీఆర్ ఇన్ సోషల్ మీడియా ఏజ్లో ఉన్నాం మనం. ఏ రోజు ఎక్కడ ఒక విషయం జరిగింది అని అంటే ఇమ్మీడియట్గా అది సోషల్ మీడియాలో వచ్చేస్తుంది, వైరల్ అయిపోతుంది. సో మీరు పేపర్లలో రాసి, అంటే ఏది ఈ సభకు జనాలు రాలేదని కానీ, అది సిద్ధం సభలకు జనాలు రాలేదని రాయొచ్చు, లేకుంటే ప్రజాగళం సభకి విపరీతంగా వచ్చారని రాయొచ్చు పేపర్లలో. కానీ మీడియా, సోషల్ మీడియా దాన్ని నువ్వు మోసం చేయలేవు, వెంటనే వీడియోస్ వచ్చేస్తాయి. ఇంకొకటి, దెర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ టు యువర్ ఎక్స్పీరియన్స్. మీరు ఏదైనా మోసం చేయగలరు కానీ ఒక వ్యక్తి యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ని ఎవ్వరూ మోసం చేయలేరు. సపోజ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వల్ల గ్రామాల్లో లబ్ధి పొందుతున్న వాళ్ళు ఉన్నారు. నువ్వు 100 అబద్ధాలు రాయి పేపర్లో, 100 రకాల ప్రచారం చేసుకో, అతని ఎక్స్పీరియన్స్ నువ్వు మార్చలేవు. నా కళ్ళ ముందు కనిపిస్తోంది అతని ఎక్స్పీరియన్స్. అది పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అది ఒక అమ్మ ఒడి పొందిన మహిళ కావచ్చు, లేకుంటే ఇప్పుడు 3,000 రూపాయల పింఛన్ తీసుకున్న వృద్ధురాలు కావచ్చు, లేకుంటే ట్యాబ్ అందుకున్న స్టూడెంట్ కావచ్చు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ నువ్వు తప్పుడు వార్తలతోనూ తప్పుడు కథనాలతోనూ నువ్వు మార్చడం అసాధ్యం. సైకలాజికల్లీ దే ఆర్ సో స్ట్రాంగ్ బికాస్ దే ఆర్ దేర్ పర్సనల్ థింగ్స్, పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఈ విషయం మర్చిపోతున్నారు. ఈ విషయం నాయకులు మర్చిపోయి మనం మీడియాని మేనేజ్ చేయడం ద్వారా మనము ఎలాగైనా కానీ వాళ్ళ మనసుల్ని మ్యానిపులేట్ చేయొచ్చు అనే ఒక భ్రమల్లో ఉన్నారు. ఈ భ్రమలు అనేవి ఖచ్చితంగా వాళ్ళకి ఎదురు దెబ్బ కొడతాయని నా
అంచనా. ఉమ్, ఏం చేయాలంటే వాళ్ళు, బాబు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ తప్పులు చేశాడు, తప్పులు చేయలేదని అనలేదు. ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా కానీ ఇచ్చిన హామీలు 100% నెరవేర్చడం అసాధ్యం. ఓకే, ఏవో కొన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కూడా చేయని పనులు ఉన్నాయి, ఉమ్, లేవనేం కాదు. వాటిని నువ్వు ఎత్తి చూపుతూ నువ్వేం చేస్తావో చెప్పాలి. నిన్న ప్రజాగళం సభ చేసుకుంటే, బహిరంగ సభ, పవన్ కళ్యాణ్ ఏమో జగన్మోహన్ రెడ్డిని తిట్టడంతో సరిపెట్టాడు. ఉమ్, అందులో వాళ్ళు ఏం చేస్తారు, పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కూడా, ఇప్పుడే కాదు ఆ వారాహి సభల్లో కానీ ఇంకో సభలో కానీ అతను విమర్శించడమే తప్ప మా కూటమి లేకుంటే మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే విషయం ఎక్కడ చెప్పడంలా ఒకటి. ఇక చంద్రబాబు నాయుడు గారు అయితే పూర్తిగా మోడీ గారిని ఆకాశంలోకి ఎత్తడం సరిపెట్టాడు. ఆయన మోదీ గారిని ఆకాశం ఎత్తి, మోడీ గారు అపర అంశ, లేకుంటే ఆయన భారతదేశాన్ని 3వ స్థానంలో తీసుకొచ్చాడు, విశ్వగురుగా మారుస్తున్నాడు అసలు అని మోడీ అని చెప్పేసి అసలు ఆయన ఉపన్యాసంలో 35 వంతు అదే ఉంది. సో కానీ ఎక్కడ కూడా ప్రధాన సమస్యలైన విశాఖ ఉక్కు కానీ, లేకుంటే స్పెషల్ స్టేటస్ కానీ, పోలవరం కానీ, లేకుంటే ఇంకోటి కానీ ఏది కూడా ప్రస్తావన లేదు. రైట్. ఇక అతి ముఖ్యమైన వక్త మోదీ. ఆయన మాట్లాడిన మాటల్లో కూడా ఎక్కడా కూడా ఆయన ఎన్డీఏలోకి టీడీపీ వచ్చిందని చెప్పాడే తప్ప టీడీపీ దగ్గర మేము కొట్టమని చెప్పలా. మీరు గమనించండి. అవును, ఇప్పుడు యాక్చువల్గా ఏపీ వరకు వచ్చేసరికి టీడీపీతో ఈ 2 పార్టీలు జతకట్టాయి. టీడీపీ ప్రధాన పార్టీ, దాంతో జనసేన బీజేపీ జతకట్టాయి కదా. కానీ ప్రధానమంత్రి మాటల్లో మాత్రం టీడీపీ వచ్చి మా ఎన్డీఏలో కలిసి చెప్పాడు తప్ప మేము చంద్రబాబు కలిసి అని చెప్పలే ఎక్కడ కూడా. అలాగే ఆయన మేము గెలుస్తామన్నాడు తప్ప ఆంధ్రప్రదేశ్ గురించి ప్రస్తావించడం చాలా తక్కువ ప్రస్తావించారు ఆయన. అందులోనూ వైఎస్ఆర్సీ ప్రభుత్వం పైన ఒక్కటే ఒక విమర్శ చేశాడు, ఇక్కడ మంత్రులు కూడా అవినీతిలో పోటీ పడుతున్నారని చెప్పేసి పోటీ చేస్తే తప్ప అంతకు మించిన విమర్శ లేనే లేదు. ఓకే, మొత్తంగా అయితే ఇది అనుకున్న అంటే వాళ్ళ మధ్యలో సఖ్యత అనేది మనస్ఫూర్తిగా లేదు అనే విషయాన్ని చెప్తుంది. నాకు అర్థమైంది. ఓకే, సో విశేష్ గారు, ఇప్పుడు నిన్న సభ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కూడా జగిత్యాల్లో జరిగిన ఒక బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆ తర్వాత అంటే ఈరోజు పొద్దున ట్వీట్ చేసింది నేను మీకు చదివి వినిపిస్తాను. 9:45 AM ఈరోజు మార్నింగ్ చదివారు. ఐ విల్ బి అడ్రసింగ్ ర్యాలీస్ ఇన్ జగిత్యాల్ అండ్ శివమొగ్గ టుడే. లేటర్ ఇన్ ద ఈవినింగ్ విల్ జాయిన్ ద రోడ్ షో ఇన్ కోయంబత్తూర్. బీట్ తెలంగాణ, కర్ణాటక ఆర్ తమిళనాడు, దెర్ ఈజ్ ఎక్సెప్షనల్ ఫర్వర్ ఇన్ ద ఎన్డీఏస్ ఫేవర్. ఇందులో నిన్న వెళ్ళొచ్చిన ఏపీ గురించి లేదు, అసలు కేవలం తెలంగాణ, కర్ణాటక అండ్ తమిళనాడు గురించే మాట్లాడారు ఆయన. నేను చెప్తుంది అదే కదండి. ఇప్పుడు ఆ పొత్తు అనేది బలవంతపు కాపురం లాగా ఉందే తప్ప కలిసి ఇష్టపడి చేసుకున్న కాపురం లాగా లేదు. అది వాళ్ళ కదలికల్లోనూ, వాళ్ళ మాటల్లోనూ, వాళ్ళ ఉపన్యాస ధోరణిలోనూ చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఈరోజు మోడీ ట్వీట్ నేను కూడా ఉదయం చూసిన తర్వాత నాకు ఇంకా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకనంటే ఒకటండి, పాలిటిక్స్లో విమర్శించటం అనేది సహజం. విమర్శలు ఉండొచ్చు కూడా, విమర్శించాలి కూడా, కానీ అది పర్సనల్ లెవెల్కి వెళ్ళకూడదు. పర్సనల్ విమర్శలు చేసినప్పుడు ఎక్కడో ఒక చోట, రాజకీయ నాయకులు కూడా మనుషులే కదా, రాజకీయ నాయకులు ఏమి దేవుళ్ళు కాదు కదా, వాళ్ళు మనుషులే, వాళ్లకు మనోభావాలు ఉంటాయి, వాళ్ళు హర్ట్ అవుతారు, వాళ్ళకి కోపం వస్తుంది, వాళ్లకు మనసులో పెట్టుకుంటారు, ఇవన్నీ జరుగుతాయి. రైట్. గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు మోదీని అడ్డదిడ్డంగా తిట్టేశాడు. భార్యను వదిలేశాడని, కుటుంబాన్ని పట్టించుకోడు, ఏనేం దేశాన్ని పాలిస్తాడని, ఇది నానా మాటలు మాట్లాడేశాడు. ఇప్పుడు అవన్నీ మర్చిపోతాడంటారా మోడీ? నీ అవసరం కోసం నువ్వు వెళ్ళి మళ్ళా ఎన్డీఏలో చేరినంత మాత్రాన, అది ఎన్డీఏలో చేరిక కూడా ఏమి ఈజీగా జరగలేదు కదా, చాలా రోజుల పాటు నిరీక్షిస్తే సరే ఏదో అన్నట్టుగా వాళ్లకు కొంచెం ఏపీలో గ్రిప్ దొరుకుతుందని చేర్చుకున్నారు తప్ప అదేమీ ఇష్టపడి చేర్చుకున్నట్లుగా అయితే కనిపించడం లేదు. అది ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఫ్రమ్ ఎస్టర్డేస్ పబ్లిక్ మీటింగ్ అండ్ టుడేస్ మోడీస్ ట్వీట్. క్లియర్. ఎందుకంటే ఒక
ఒక వ్యక్తి ఒక ఉపన్యాసం ఇస్తున్నాడన్నా ఒక ట్వీట్ చేస్తున్నాడు కానీ మనసులోని మాటలే కదా, మనసులోని మాటలే. అందులోనూ ఒక పదవి ఒక స్థాయిలో ఉన్న వాళ్ళు పబ్లిక్ డొమైన్లో చేసే ప్రతి పదాన్ని చాలా ఆచితూచి ఆలోచించుకొని చేస్తారు బాధ్యతాయుతంగా. ఎందుకంటే ఒకసారి ట్వీట్ చేశాక లేకపోతే ఒకసారి మాట్లాడాక మళ్ళీ వెనక్కి తీసుకోలేమనే ఉద్దేశం ఉంటుంది కాబట్టి మాట్లాడతారు. సో ఆయన ట్వీట్ చేసి అందులో ఏపీ లేదంటే ఏం అర్థం చేసుకోవాలి దాన్ని బట్టి? నిన్ననే జరిగింది, అదేం ఎప్పుడో జరిగింది కాదు, నిన్న జరిగిన మీటింగ్. అంటే హీఈస్ నాట్ హ్యాపీ విత్ దట్ మీటింగ్ ఆర్ హీఈస్ నాట్ విత్ దట్ అలయన్స్. మేబీ ఈ జాయిన్డ్ బై సమ్ కంపల్షన్స్, ఏదో జాయిన్ అయి ఉండొచ్చు. కానీ అంత మనస్ఫూర్తిగా జరిగిన కాపురం అయితే నాకు అనిపించట్లేదు. సేమ్ ఒక నేషనల్ మీడియా కండక్ట్ చేసినటువంటి ఒక కాంక్లేవ్లో అమిత్ షా కూడా ఇదే మాట్లాడినారు. ఆ క్వశ్చన్ జర్నలిస్ట్ వేసినప్పుడు అప్పుడు తప్పు తెలుసుకున్నారు, వెళ్ళిపోయారు, మళ్ళీ మా దగ్గరికి వచ్చారు అనే మాట. అదే ఇప్పుడు నేను అంటుంది అదే. ఇప్పుడు చంద్రబాబు వెంటబడి లేకుంటే పవన్ కళ్యాణ్ ముందుబడి తీసుకెళ్ళి ఎన్డీఏలో జాయిన్ అయ్యారు తప్ప ఎన్డీఏ వాళ్ళు వీళ్ళని ఆహ్వానించలేదు. బీజేపీ ఆహ్వానించలా చంద్రబాబుని. పవన్ కళ్యాణ్ తీసుకెళ్ళి లేకంటే చంద్రబాబు ముందుబడి మాకు మీతో అలయన్స్ కావాలి 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 అని చెప్పేసి ఢిల్లీలో మకాం వేస్తే వాళ్ళు జాయిన్ చేసుకున్నారు. సో ఖచ్చితంగా వాళ్ళు చిన్న చూపు ఉంటుంది. మేము పిలిచాము మిమ్మల్ని. మోరోవర్ ఇప్పుడు ఆయన బయటకు వచ్చేటప్పుడు ఊరికే రాలే కదా, విభేదాలు ఉండటం సహజం. నేను అది రాజకీయ పార్టీలు అనేవి ఎత్తుగడలు వేసుకుంటాయి, సమయానుకూలంగా వాళ్ళు అలయన్స్ను మార్చుకోవచ్చు, అది రాజకీయం. కానీ ఆ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు అవి వాళ్ళు మనసులో పెట్టుకున్నప్పుడు ఇలాంటి మాటలే వస్తాయి. సో వాళ్ళు వచ్చారు, సరే అని చేర్చుకున్నాం అన్నాడు అంతే అమిత్ షా. వాళ్ళు వచ్చి అప్పుడు వెళ్ళారు, మేము ఇష్టం లేదని వెళ్ళిపోయారు బయటికి. ఇప్పుడు వాళ్ళు తప్పు వాళ్ళు తెలుసుకున్నారు, వస్తామన్నారు, సరే అని చేర్చుకున్నాం అన్నాడు. అంటే దట్ షోస్ ది డౌన్ఫాల్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అంతే. అండ్ హౌ ఫార్ ఈజ్ ఎంత ఆయన కిందికి వెళ్ళిపోయాడు అనేది అది దాన్ని బట్టి మనం అర్థమవుతుంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ ఉండవంటారు. అట్లాంటి టైంలో భవిష్యత్తులో మళ్ళీ అవసరం వస్తాయి అనుకున్నప్పుడు ఒక ఫెయిర్గా గుడ్ బై చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేదు ఎందుకు విడిపోతున్నామో చెప్పాలి, ఎందుకు కలుస్తున్నామో కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది కేవలం వాళ్ళ అలయన్స్ కాదు, ఇదంతా పబ్లిక్కి సంబంధించి ఉంది. అండ్ ఈ ప్రభుత్వాన్ని మేము దించాలి, మేమే రావాలి అనుకున్నప్పుడు ఎందుకు దించాలి, మీరు ఎందుకు రావాలి, మీ దగ్గర ఉన్నటువంటి ఫెయిర్ పాయింట్స్ ఏంటి, అది కూడా వెల్లడించాల్సిన అవసరం ఉంటుంది కదా. బేసిక్గా వీళ్ళ నాయకులు ఏమనుకుంటున్నారంటే అండి, నాకు అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు మాటలు కానీ లేకుంటే పవన్ కళ్యాణ్ మాటలు కానీ లేకుంటే వీళ్ళ మాటలు విన్న తర్వాత నాకు అర్థమవుతుంది ఏంటంటే, మనం మీడియాని మేనేజ్ చేయగలిగితే మనం పవర్లోకి రావచ్చని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు ఇంకా పాతకాలంలో ఉన్నారు, చాలా పాతకాలంలో ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైతే నిన్న చంద్రబాబు నిన్న మాట్లాడిన వెంటనే ఫేస్బుక్లో వీడియో వచ్చేసింది. 2019లో ఆయన ఏం మాట్లాడాడు మోడీ గురించి, ఇప్పుడు 24లో ఏం మాట్లాడేది వెంటనే మేము వచ్చేసింది. ఒక 3 minutes ఏమో వీడియో వచ్చేసింది. ఓకే, అది ఎలా అవుతుందంటే నీకు టీవీలో వచ్చేది నువ్వు ప్రత్యేకంగా టీవీ ఆ టైం కూర్చొని చూస్తేనే నీకు అది తెలుస్తుంది. వేరే సోషల్ మీడియాకి అవసరం లేదు. నువ్వు ఒక యూట్యూబ్లోనో లేకుంటే ఫేస్బుక్లోనో లేకుంటే ఇన్స్టాగ్రామ్లోనో నువ్వు పోస్ట్ చేస్తే అవతల ఉండే ఓటర్ లేకుంటే ఆ వ్యక్తి తనకు నచ్చిన టైంలో తను ఖాళీగా ఉన్నప్పుడు దాన్ని ఓపెన్ చేసి చూసుకుంటాడు. రైట్, మీడియా ఈజ్ ఎట్ యువర్ హ్యాండ్, ఎట్ యువర్ ఓన్ హ్యాండ్ సోషల్ మీడియా. అలాంటప్పుడు మీడియా కంటే కూడా సోషల్ మీడియా ఎక్కువ ప్రభావం చూపుతుంది ఇప్పుడు ఈ రోజుల్లో. అలాంటి సోషల్ మీడియాలో నువ్వు ఎన్నిసార్లు మాట మార్చావనేది వాళ్ళు స్టెప్ బై స్టెప్ సంవత్సరం సహా వేసుకొని వస్తున్నప్పుడు నీ క్రెడిబిలిటీ లేకుంటే ఇన్క్రెడిబిలిటీ, నీ ఇన్కన్సిస్టెన్సీ అది బట్టబయలు చేస్తుంది. ఏ రాజకీయ నాయకుడు కానివ్వండి, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ చంద్రబాబు నాయుడు, ఏ రాజకీయ నాయకుడు కానివ్వండి, అది మర్చిపోతున్నారు వీళ్ళు, దాన్ని మర్చిపోతున్నారు. ఇదే మోదీ యూటర్న్ బాబు అని చాలా సార్లు కూడా అన్నారు కదా. అరే మోడీ చెప్పాడు కదా, పోలవరం ఏటీఎంగా మార్చుకున్నాడని చెప్పాడు. సో విపరీతంగా అవినీతికి పాల్పడ్డాడని చెప్పాడు, బాబుని నమ్మొద్దని చెప్పాడు. అందుకని ఈ మీటింగ్లో కూడా మోడీ అని ఎక్కడ చంద్రబాబు నాయుడు పొగడలేదే, ఎక్కడా పొగడలేదు. ఆయన మామూలుగానే మా క్యాజువల్గా తన ఎన్డీఏ గురించి తను మాట్లాడుకున్నాడు, తన ప్రభుత్వం గురించి మాట్లాడుకున్నాడు, తన 420 సీట్స్ గురించి మాట్లాడుకుని వెళ్ళిపోయాడు.
400 రావాలంటే మీరు ఓటేయాలని చెప్పారు. అని చెప్పాడు. సో అదంతా దేశవ్యాప్తంగా మేము మళ్ళీ మూడోసారి ప్రధాని కావడానికని. ఇప్పుడు విశేష్ గారు మీరు ఒక మాట అన్నారు, మీడియా ఒకటి సెట్ చేస్తోంది, ఇదే వినాలి, ఇదే చూడాలి, మేమేం చెప్తున్నామో అదే రీచ్ అవ్వాలి. ఒకప్పుడు ఎజెండా సెట్టింగ్ అనేది మీడియా చేసేది, అది ప్రాపర్గా ఉండేది, ప్రజల సమస్యల మీద ఉండేది, ప్రజలకు ఏం కావాలో వాటి గురించి ఉండేది. ఇప్పుడు మేమేం చెప్తున్నామో, మేమేం చూపిస్తున్నామో అదే చూడండి, అదే వినండి అనుకున్నప్పుడు ప్రజలు అంత ఈజీగా ఏం చెప్తున్నారు, ఏం చూపిస్తున్నారు దాన్నే విని నమ్మి గుడ్డిగా ఫాలో అయిపోతారా? అదేనండి నేను అనేది, మీడియా యజమానులు కూడా ఎక్కడున్నారంటే పాతకాలంలోనే ఉన్నారు. ఎందుకనంటే 1983 తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు మీడియా ఎజెండా సెట్ చేసింది. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్ అని నోమ్ చోమ్స్కీ అనే లింగ్విస్టిక్, అమెరికన్ లింగ్విస్టిక్ ఎప్పుడో పుస్తకం రాశాడు. అంటే హౌ మీడియా షేప్స్ ది మైండ్ సెట్ ఆఫ్ ది పబ్లిక్ అని చెప్పేసి. ఓకే, సో అదే మార్గంలో అప్పట్లో ఈనాడు ప్రజల మైండ్ సెట్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది, నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే, కానీ ఈరోజు ప్రజలు అలా లేరు. ఈరోజు ప్రజలు అలా లేరు. నేను అంటుంది ఏంటంటే, మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్ అని చెప్పేసి నోమ్ చోమ్స్కి ఎప్పుడో రాశాడు ఒక పుస్తకం. అదే మార్గంలో ఈనాడు కూడా 1983లో తెలుగుదేశం వచ్చినప్పుడు సెట్ చేసింది, ఎజెండా సెట్ చేసింది, ప్రజల మైండ్ సెట్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది. ఎందుకు? అప్పుడున్న ప్రధాన మీడియా అదే ఒకటే కాబట్టి. ఓకే, ఈవెన్ ఆ తర్వాత కూడా ఒక దశాబ్ద కాలం పాటు ఈనాడు చెప్పిందే, రాసిందే రాత, లేకుంటే చూపించిందే వార్త అయ్యింది. కానీ ఇప్పుడు అలా లేదు. మీడియా యాజమాన్యం అది గుర్తించట్లా. వాళ్ళు ఏం రాస్తున్నారు? సో ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా శ్రీలంకగా మారిపోయింది అని రాస్తున్నారు. సో మీడియా యాజమాన్యాలు కూడా అదే భ్రమల్లో ఉన్నాయి, మనం చూపించింది ప్రజలు నమ్ముతారని చెప్పేసి. నేను ముందే చెప్పాను, దెర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ టు ఎక్స్పీరియన్స్, పర్సనల్ ఎక్స్పీరియన్స్. గ్రామాల్లో ఉన్న వ్యక్తికి నిజంగా మేలు జరిగితే, లేకుంటే గ్రామాల్లో నిజంగా అభివృద్ధి జరిగితే దాన్ని ఏ వార్తలు కూడా దాన్ని మాయం చేయలేవు, దాన్ని ప్రజల యొక్క మనసుల నుంచి తీసేలేవు, మార్చలేవు. ఒకవేళ గ్రామం నిజంగా అభివృద్ధి జరగకపోతే నువ్వు రాసినా రాయకపోయినా వాడు వ్యతిరేకంగా ఓటేస్తాడు. ఓకే, సో అందుకని ఇటువైపు సాక్షి అయినా, అటువైపు ఏబిఎన్ లేకుంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి అయినా కానీ మనము వార్తలు రాసినంత మాత్రాన ప్రజలు మన మాటలు నమ్ముతారు, మన వార్తలు నమ్ముతారు అనుకుంటే అంతకంటే భ్రమ ఇంకోటి ఏమి లేదు. ఎందుకంటే ఈరోజు ప్రజలకు కూడా స్పష్టంగా తెలుసు, ఎందుకంటే ఏ పేపరు ఏ పార్టీకి అనుకూలం, ఏ ఛానల్ ఏ పార్టీని సపోర్ట్ చేస్తుంది, ఇది స్పష్టమైన అవగాహన ఉంది. గతంలో అంటే న్యూట్రల్ అనే ఒక ముసుగులో ఉండేవి కాబట్టి, న్యూట్రల్ ముసుగులో ఉండేవి కాబట్టి ప్రజలు నమ్మారు. ఈరోజు సాక్షి న్యూట్రల్ నమ్ముతారు ఎవరన్నా? సాక్షి న్యూట్రల్ పత్రిక అని చెప్పేసి అంతకుముందు కొంత ప్రయత్నం చేశారు. అప్పుడు నేను సాక్షిలో పనిచేస్తున్నా, చెప్పాను ఎవరిని నమ్మడు సార్, ఎందుకు మన ఊరికే ప్రయత్నం చేయటము, ఎందుకంటే ఒక పైన వైఎస్ఆర్ ఫోటో పెట్టి నువ్వు న్యూట్రల్ అంటే ఎవడు నమ్ముతాడు? సో అలాగే ఇప్పుడు ఆంధ్రజ్యోతి కానివ్వండి, ఈనాడు కానివ్వండి, ఏబిఎన్ ఛానల్, TV5 వీటి ఎవరు నమ్ముతారా న్యూట్రల్ అంటే? వాళ్ళు చెప్తారు మేము ప్రజాపక్షము, మేము న్యూట్రల్ అని చెప్పేసి. ఎప్పుడు నమ్ముతారంటే మీరు టీడీపీని కూడా అదే స్థాయిలో విమర్శించినప్పుడు, టీడీపీ అధికారం ఉన్నప్పుడు కూడా మీరు అదే స్థాయిలో వార్తలు రాసినప్పుడు అప్పుడు నమ్ముండేవాళ్ళు. మీరు అప్పుడు రాలేదు కాబట్టి నమ్మరు. మీరు టీడీపీ మీడియా, సాక్షి, వైఎస్ఆర్సీపీ మీడియా. సో ఈ రెండు మీడియాలు మాయ చేయలేవు. ప్రజల పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది మాత్రమే క్రైటీరియాగా రేపు ఎలక్షన్స్ జరుగుతాయి. ఇంకొకటి, ఏ ఎలక్షన్ అయినా కానివ్వండి, ప్రజలు చూసేది నాయకుడు, ఈ నాయకుడు వస్తే మన ఆశలు నెరవేరుతాయా, ఈ నాయకుడు వస్తే అభివృద్ధి జరుగుతుందా, ఈ నాయకుడి మాటలు మనం నమ్మొచ్చా, ఈ నాయకుడు వస్తే మనకు మేలు జరుగుతుందా అనేది చూస్తారు. సో అది ఆ క్రెడిబిలిటీని ఎవరైతే సంపాదించుకుంటారో ఆ నాయకుడు ఉన్న పార్టీ కొట్టేస్తారు. హూఎవర్ ఇట్ మైట్ బి, ఆ క్రెడిబిలిటీని ఎవరైతే సంపాదించుకోలేరో ఆ నాయకుడు ఉన్న పార్టీ కొట్టేస్తారు. అది తెలుగుదేశం అయినా, టీడీపీ అయినా, అదే తెలుగుదేశం అయినా, వైఎస్ఆర్సీపీ అయినా, జనసేన అయినా కానీ ఆ క్రెడిబిలిటీ ఎంతవరకు సంపాదించుకున్నారు అనేది ఇక్కడ క్రైటీరియా. చంద్రబాబు నాయుడు, బీజేపీ, జేఎస్పీ, జనసేన 3 పొత్తు పెట్టుకున్నాయి. ఎప్పుడు 2014లో పొత్తు పెట్టుకొని ముగ్గురు భుజాలు కలుపుకొని ప్రత్యేక హోదా ఇస్తామని మోడీ గారు హామీ ఇవ్వడము, పోలవరం చేయడం అన్నీ చేశారు.
2019లో ఒకళ్ళనొకళ్ళు నానాబూతులు తిట్టుకున్నారు. ఓకే, మళ్ళీ ఇప్పుడు 2024 మేము కలిసిపోయాం, మమ్మల్ని నమ్మండి అని చెప్తున్నారు. సో ఈ ఇన్కన్సిస్టెన్సీ అనేది, ఈ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ అనేవి వాళ్ళ క్రెడిబిలిటీని పూర్తిగా దెబ్బ కొడతాయి. ఓకే, వేరాజ్ జగన్మోహన్ అనే వ్యక్తి 2014లోనూ ఒంటరిగానే పోటీ చేశాడు, 2019లోనూ ఒంటరిగానే పోటీ చేశాడు, 2024 ఒంటరిగానే పోటీ చేస్తున్నాడు. మేము ఎప్పుడూ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోము, మేము ఒంటరిగానే పోటీ చేస్తామని గట్టిగా చెప్తున్నారు. అది ఖచ్చితంగా తన క్రెడిబిలిటీని పెంచుతుంది. ఇంకోటి ఇక్కడ ప్రధానమైన డిఫరెన్స్ ఏంటంటే రెండు పార్టీల మధ్య, జగన్మోహన్ రెడ్డి నేను నా 5 ఏళ్ల పాలనలో మీకు మేలు జరిగి ఉంటే నాకు ఓటు వేయండి, లేదంటే మీరు నమ్మితే ఓటేయండి, మేలు జరిగింది మీరు నమ్మితే నాకు ఓటు వేయండి, లేకుంటే వేయొద్దని చెప్పండి. ఇంత బోల్డ్ స్టేట్మెంట్ నేను ఈ మధ్య కాలంలో రాజకీయ నాయకులు ఎవరి దగ్గర చూడాల. వేరాజ్ 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అనలేకపోతున్నాడు. నా 14 ఏళ్ల పాలన చూసి మీరు ఓటేయండి అనలేకపోతున్నాడు. అనగలిగితే అప్పుడు బస్తీ మీద సవాల్ అనుకోవచ్చు, సిద్ధమయ్యారని. ఆ మాట ఆయన అనలేకపోతున్నాడు. ఇప్పుడు ఆటోమేటిక్గా సైకలాజికల్ అడ్వాంటేజ్ జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది. ఆయన క్రెడిబిలిటీ కానివ్వండి, అతని యొక్క స్ట్రైట్ ఫార్వర్డ్గా అతను అపీల్ చేయడం కానివ్వండి, ఖచ్చితంగా ఈ రోజుకైతే అడ్వాంటేజ్ వైఎస్ఆర్సీకి ఉందని చెప్పవచ్చు. సో పరిస్థితులు రాజకీయాలు డైనమిక్గా ఉంటాయి, ప్రజల మనసులు ఎలా మారుతాయి అనేది మనం చెప్పలేము. కానీ యాజ్ ఎ సైకాలజిస్ట్, యాజ్ అన్ అబ్జర్వర్, యాజ్ ఐ హ్యావ్ 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మీడియా, నా అంచనా ప్రకారం అయితే ఈసారి పూర్తి అడ్వాంటేజ్ వైఎస్ఆర్సీపీకే ఉంటుంది. ఓకే, బికాజ్ నాకు రాజకీయాల గురించి బేస్ చేసుకుని చెప్పడంలా, నేను కేవలం ప్రజలు ఎలా ఆలోచిస్తారు, ప్రజలు ఏది చూసి ఓటేస్తారు అనే సైకలాజికల్ పాయింట్స్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఈ విషయం మాట చెప్తున్నా. సో నాకున్న అవగాహన మేరకు అయితే వైఎస్ఆర్సీపీ అడ్వాంటేజ్ ఉంటుంది. ఎస్ వి శేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.